ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కు నోటీసులు ఇచ్చారు సిట్ అధికారులు. నందీనగర్లోని నివాసంలో నోటీసులు అంటించారు. రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పిఎస్ లో జరిగే విచారణకు రావాలని నోటీసుల్లో తెలిపారు. ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావును విచారించింది సిట్ అధికారులు. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్ చేశారని ఆరోపణలు ఉన్నాయి. సొంత పార్టీ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేశారని ఆరోపణలు వచ్చాయి. సొంత బావ ఫోన్నే కేటీఆర్ ట్యాపింగ్ చేశారని కవిత ఆరోపణలు చేశారు. ఇక ప్రస్తుతం కేటీఆర్ సిరిసిల్ల జిల్లా పర్యటనలో ఉన్నారు. సిరిసిల్ల జిల్లా నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత సిట్ నోటీసులపై స్పందించనున్నారు కేటీఆర్. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తుపైన స్పెషల్ ఫోకస్ పెట్టింది సిట్. హైదరాబాద్ సిపి సజ్జనార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటయ్యాక దూకుడు పెంచింది. ఇప్పటికే పలువురు పోలీసుల అధికారులను కూడా అరెస్ట్ చేసి విచారించింది. ఇక ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, అదేవిధంగా శ్రవణ్ రావులను ఇప్పటికే విచారించింది. ఇటీవల బీఆర్ఎస్ కీలక నేత మాజీ మంత్రి హరీష్ రావును సుదీర్ఘంగా ప్రశ్నించింది సిట్. ఇక రేపు బీఆర్ఎస్ కీలక నేత వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఎంక్వైరీ చేయనుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కు నోటీసులు ఇచ్చారు సిట్ అధికారులు. నందీనగర్లోని నివాసంలో నోటీసులు అంటించారు. రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పిఎస్ లో జరిగే విచారణకు రావాలని నోటీసుల్లో తెలిపారు. ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావుకు విచారించింది సిట్ అధికారులు. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేతల ఫోన్ల ట్యాపింగ్ చేశారని ఆరోపణలున్నాయి. సొంత పార్టీ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేశారని ఆరోపణలు వచ్చాయి. సొంత బావ ఫోన్నే కేటీఆర్ ట్యాపింగ్ చేశారని కవిత ఆరోపణలు చేశారు. ఇక ప్రస్తుతం కేటీఆర్ సిరిసిల్ల జిల్లా పర్యటనలో ఉన్నారు. సిరిసిల్ల జిల్లా నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత సిట్ నోటీసులపై స్పందించనున్నారు కేటీఆర్. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తుపై స్పెషల్ ఫోకస్ పెట్టింది సిట్. హైదరాబాద్ సిపి సజ్జనార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటయ్యాక దూకుడు పెంచింది. ఇప్పటికే పలువురు పోలీసుల అధికారులకు అరెస్టు చేసి విచారించింది. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులను ఇప్పటికే విచారించింది. ఇక ఇటీవల బీఆర్ఎస్ కీలక నేత మాజీ మంత్రి హరీష్ రావును సుదీర్ఘంగా ప్రశ్నించింది సిట్. ఇప్పుడే 10 నిమిషాల క్రితం కేటీఆర్ గారిని రేపు 11 గంటలకి సెక్షన్ 160 కింద సిఆర్పిసి మీకు తెలిసిన వివరాలని విచారించే దానికోసము మీరు సిట్ ముందు హాజరు కావాలని ఏసీపీ వెంకటగిరి గారు నోటీస్ సర్వ్ చేసినారు. వారి సబార్డినేట్స్ ఎవరో వచ్చి సర్వ్ చేశారు. ఇప్పుడు 4:30 అవుతుంది. రేపు 11 గంటలకు రమ్మంటున్నారు. కనీసం 24 అవర్స్ నోటీస్ కూడా ఇవ్వకుండా 2 సంవత్సరాల క్రితం నమోదైన ఎఫ్ఐఆర్ దాంట్లో ఇవాళ 24 అవర్స్ ఇవ్వకుండా అంత తొందరగా అంత తక్కువ వ్యవధిలో అపియర్ కమ్మని ఎందుకు అంటున్నారో కొంత అర్థం కాని విషయము. కారణాలైతే అందులో ఏమి చెప్పలేదు. ఇంత అర్జెంటుగా అపియర్ కమ్మని చెప్పి ఎందుకు అంటున్నారు అనేది. జనరల్గా కొంత సమయం ఇస్తారు, కానీ నోటీస్ అంటే ఒక 7 రోజుల సమయం మినిమం ఉంటుంది. ఇంత పాత కేసులో 7 రోజుల సమయం ఇస్తారు. కానీ ఇవాళ సమయం ఏం లేదు. గంటల వ్యవధిలో మేఘాల మీద అప్పేరు గమ్మని అంటూ ఉన్నారు. నోటీసుని రిసీవ్ చేసుకోవడం జరిగింది కేటీఆర్ గారి తరఫున. రేపు 11 గంటలకి ఖచ్చితంగా కేటీఆర్ గారు అటెండ్ అవుతారు. అదే విషయాన్ని పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాము. మేము లా అబైడింగ్ సిటిజన్స్ ఈ నోటీసులకి వీటన్నిటి. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కు నోటీసులు ఇచ్చారు సిట్ అధికారులు. నందీనగర్లోని నివాసంలో నోటీసులు అంటించారు. రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పిఎస్ లో జరిగే విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో తెలిపారు. ఇక ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావును విచారించింది సిట్. అదేవిధంగా 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేతల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని ఆరోపణలైతే ఉన్నాయి. సొంత పార్టీ నేతల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారని ఆరోపణలు వచ్చాయి. సొంత బావ ఫోన్నే కేటీఆర్ ట్యాపింగ్ చేశారని కవిత ఆరోపణలు చేశారు. ప్రస్తుతం కేటీఆర్ సిరిసిల్ల జిల్లా పర్యటనలో ఉన్నారు. సిరిసిల్ల జిల్లా నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత సిట్ నోటీసులపై స్పందించనున్నారు కేటీఆర్. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తుపై స్పెషల్ ఫోకస్ పెట్టింది సిట్. హైదరాబాద్ సిపి సజ్జనార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటయ్యాక దూకుడు పెంచింది.
ఇప్పటికే పలువురు పోలీసుల అధికారులను అరెస్టు చేసి విచారించింది. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులను ఇప్పటికే విచారించింది. ఇటీవల బీఆర్ఎస్ కీలక నేత మాజీ మంత్రి హరీష్ రావును సుదీర్ఘంగా ప్రశ్నించింది సిట్. ఇక రేపు బీఆర్ఎస్ కీలక నేత వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఎంక్వైరీ చేయనుంది.